కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అధ్యక్ష 9,000 కోట్ల రూపాయలు అధ్యక్ష అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం అధ్యక్ష. వాళ్ళతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులు పాపం వాళ్ళు కూడా ట్రేడింగ్ అరాజుగా ట్రేడింగ్లో ఉన్నారు. కొద్దిమంది గుమస్తాలుగా బతుకుతూ ఉన్నారు. ఆ గుమస్తాలు కూడా దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని వాళ్ళ కోసం కూడా కార్పొరేషన్ పెట్టి మొట్టమొదటిసారి 25 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష ఈ బడ్జెట్. అధ్యక్ష బ్రాహ్మణ పరిషత్ గతంలో 50 కోట్లు ఉంటే అది కాకుండా ఇంకొక 50 కోట్లు వాళ్ళల్లో కూడా నిరుపేదలు ఎవరైనా ఉంటే యువత ఉంటే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని వారి కోసం అదనంగా ఇంకొక 50 కోట్లు బ్రాహ్మణ పరిషత్తుకు కూడా దీంట్లో కేటాయించి ఈరోజు ముందుకు పోతా ఉంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇది నిరుద్యోగ యువత కోసం మాకున్నటువంటి కమిట్మెంట్ అధ్యక్ష. సంక్షేమం కోసం యావత్తు మొత్తం అధ్యక్ష ఒకసారి ఆలోచించే 3,04,000 కోట్ల రూపాయల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బలహీన వర్గాల కోసం, నిరుద్యోగ యువత కోసం, ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి కోసం, అందరి కోసం ఆలోచన చేసి మొత్తంగా 1,44,156 కోట్ల రూపాయలు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ కేటాయించాం అధ్యక్ష. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష. అంతెందుకు నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎప్పుడైనా ఎస్సీ సబ్ ప్లాన్కి సంబంధించి 40,000 కోట్ల రూపాయలు ఎప్పుడైనా కేటాయించారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో? గతంలో ఖర్చు పెట్టినటువంటి నిధులు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఇవాళ 40,000 కోట్ల రూపాయలని మనం ఎస్సీ సబ్ ప్లాన్లో కేటాయించాం ఈ రాష్ట్ర బడ్జెట్లో. రేపు దాన్ని కూడా ఖర్చు పెడతాం అధ్యక్ష, చెప్తాం అధ్యక్ష. దాన్ని కూడా ఖర్చు పెడతాం, దాన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం అధ్యక్ష. ఏ ఒక్క రూపాయిని కూడా వదిలిపెట్టమని చెప్తూ అధ్యక్ష నేను ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి ఇది సామాజిక బాధ్యత అధ్యక్ష. 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచాం అధ్యక్ష. మేము బ్రహ్మాండంగా చేశారని చెప్పారు కదా మీరు. ఏం చేశారు అధ్యక్ష? మొత్తం 10 ఏళ్లలో వీళ్ళు యావరేజ్ సంవత్సరానికి ఇచ్చింది 545 కోట్ల అధ్యక్ష. మేము అధ్యక్ష 1,205 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి అధ్యక్ష ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మేము స్కాలర్షిప్ ఇచ్చాం, మీరు డబ్బులు రిలీజ్ చేసి అధ్యక్ష మీరు పెండింగ్ పెట్టిపోయారు. అడ్డగోలుగా శాంక్షన్స్ ఇచ్చి పాప అమాయకులైనటువంటి పేదవాళ్ళని, ఊరు దారి లేనటువంటి వాళ్ళకి శాంక్షన్ చేస్తే మిమ్మల్ని నమ్మి వాళ్ళు పాపం అక్కడ దాకా పోయారు విదేశాలకు. పోతే అక్కడికి వాళ్ళు శాంక్షన్ ఇవ్వలే, మీరు డబ్బులు రిలీజ్ చేయలే. మీరు వడ్డీగా ఎన్నికల కోసం అని అడ్డగోలుగా మీకు కావాల్సిన వాళ్ళు అందరూ రాసి శాంక్షన్ చేసిపోతే మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసి పాపం బిడ్డలు ఊరు కానీ ఊరిలో వెళ్ళారు, అక్కడ పోయి ఏం చేస్తున్నారని చెప్పి ఆలోచన చేసి 169 కోట్ల రూపాయలని ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం రిలీజ్ చేసాం అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా మీరు ఇచ్చిన దానికంటే పెంచి ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహించి ముందుకు పంపించడం కోసం మా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రెంట్స్ గురించి మాట్లాడారు అధ్యక్ష.